జస్ట్ 6 months ఏపీలో ఎన్నికలైపోయి 6 నెలలు కూడా అయిపోలేదు. కానీ అప్పుడే రాబోయే ఎన్నికల మీద ఫోకస్ పెట్టాయి పార్టీలు. రాజకీయం అంటేనే నిత్య పోరాటం, ప్రతిదీ ఇంపార్టెంటే. చిన్న ఇష్యూను కూడా వదలడానికి ఇష్టపడవు రాజకీయ పార్టీలు. ప్రతి వ్యూహం ఉంటేనే పొలిటికల్ సమరం హీటెక్కుతుంది. అయితే నవ్యాంధ్ర పొలిటికల్ ఫైట్లో ఎవరి ప్లాన్ ఏంటి? కూటమి వ్యూహం ఏంటి? జగన్ స్కెచ్ ఏంటి? డిసెంబర్ చివరి రోజుల నుంచి ప్రజా సమస్యలపై పోరుతో పాటు జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నారు మాజీ సీఎం జగన్. ఓవైపు క్యాడర్కు ధైర్యం కల్పించడంతో పాటు మరోవైపు ప్రజా సమస్యలపై పోరాడుతూ నిత్యం జనాల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల మధ్యకు వచ్చాకే జగన్ సర్కారుకు ఇసుక వేడి తెలిసింది. వ్యతిరేకతను పెంచడంలో చంద్రబాబు సక్సెస్ కావడానికి కారణం పబ్లిక్లో ఉండడమే. మాజీ సీఎం జగన్ ఇప్పుడు అదే స్ట్రాటజీని అధికారం పోయిన 6 నెలల్లోనే ఫాలో కాబోతున్నారు. ఒక్కసారి వ్యతిరేకత అంటూ మొదలైతే దానిని కంట్రోల్ చేయడం కష్టమనేది వాస్తవం. కాబట్టి జగన్ ఇప్పుడు అదే చేయాలని డిసైడ్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. జగన్ పబ్లిక్ లోకి వెళ్తే సూపర్ 6 పై ప్రస్తావించడం ఖచ్చితంగా ఖాయం. అదే సమయంలో పన్నులు, విద్యుత్ ఛార్జీల భారం వంటి వాటిని కూడా ఆయన లేవనెత్తనున్నారు. ఒక రకంగా కూటమి సర్కారు ఎన్ని చేసినా ఒక్కసారి వ్యతిరేకత అంటూ మొదలైతే దానిని కంట్రోల్ చేయడం బాబుతరం కూడా కాదు. అందుకే జగన్ కంటే ముందుగానే ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లాలనేది చంద్రబాబు ఆలోచన. ప్రజల మధ్యకు వెళ్లి ఏం చేస్తున్నామో చెప్పడం ద్వారా జగన్ చేసే ప్రచారానికి ముందే తన ప్రోగ్రెస్ ను ప్రజలకు వివరించినట్లు అవుతుందని చూస్తున్నారట బాబు. ఇలా ఎన్నికలైపోయి 6 నెలలు కాకముందే అధికార కూటమి, అపోజిషన్ వైసీపీ పొలిటికల్ ఫైట్ స్టార్ట్ చేశాయి. చూడాలి మరి ఈ ఎత్తుకు పై ఎత్తుల్లో రాజకీయాల్లో ఎవరు పై చేయి సాధించబోతున్నారు. Please subscribe .news.